బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకు? తెలంగాణలో అంటే నిన్న హైదరాబాద్లో నిరుద్యోగ యువత కోసం వాళ్ళు ఒక యువ సంగ్రామ బేరి అనో లేకపోతే యువ సంగ్రామం అనో ఇట్లా పేర్లతో ఒక సదస్సు ఏర్పాటు చేశారు. అయితే సదస్సుకు బీఆర్ఎస్ వాళ్ళే వచ్చారని కాంగ్రెస్ వాళ్ళు, లేదు నిరుద్యోగులు వచ్చారని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ మొత్తం మీద అసలు ఆ ఉద్దేశం ఏమిటి, పార్టీ లైన్ను కేటీఆర్ ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు అన్న విషయంలో పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఎందుకు అంటే ఆ విషయం కూడా చెప్తాను. నా పేరు ఫణికుమార్, నేను తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. అసలు విషయం ఏమిటంటే ఈ యువ సంగ్రామ సదస్సు ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే, ప్రభుత్వం మీద కేవలం ఆరోపణలు చేయడానికి, విమర్శలు చేయడానికి మాత్రమే ఈ సదస్సును బీఆర్ఎస్ నిర్వహించింది. 9.5 సంవత్సరం తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశాము అని చెప్పుకోవడంలో ఫెయిల్ అయింది. తాము ఇది చేశాము, కాంగ్రెస్ పార్టీ ఇది చేయటం లేదు అని చెబితే అర్థం ఉంటుంది ఎవరికన్నా. ఇప్పుడు కేటీఆర్ ఎంతవరకు ఏం చెప్తున్నారు? అధికారంలోకి రాగానే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, రేవంత్ రెడ్డి ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్తున్నారు. అంతవరకు కరెక్టే. 2023 ఎన్నికల్లో ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టండి అని చెప్పింది వాస్తవమే. అయితే హామీ నిలుపుకోవటంలో, మాట నిలుపుకోవటంలో రేవంత్ ఫెయిల్ అయింది కూడా వాస్తవమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి 9.5 సంవత్సరం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసింది అన్న ప్రశ్న వస్తుంది సహజంగానే. అప్పుడు ఏం జరిగింది? అన్ని నోటిఫికేషన్లు, ఆందోళనలు, గొడవలు, కోర్టుకు పోవటాలు, కోర్టులు స్టే ఇవ్వటాలు, నోటిఫికేషన్లు రద్దవటాలు, ఇవే కదా జరిగింది మొత్తము. బీఆర్ఎస్ 9.5 సంవత్సరం హయాంలో కూడా నోటిఫికేషన్లు ఇచ్చాయి. సుమారుగా 16 నోటిఫికేషన్లు వచ్చాయి. 16 నోటిఫికేషన్లు అంటే ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ అయి ఉండాలి? మరి కాలేదు. ఎందుకు కాలేదంటే నోటిఫికేషన్లు ఇవ్వటంలోనే, నోటిఫికేషన్ల జారీలోనే లొసుగులు ఉండేవి, లోపాలు ఉండేవి. వెంబడే నిరుద్యోగ యువత ఏం చేసేది? గొడవ చేసేది, ఆందోళనలు చేసేవాళ్ళు. కొంతమంది కోర్టులకు పోయారు. కోర్టులు ఏం చేశాయి? నోటిఫికేషన్ అన్నీ చూసిన తర్వాత దీంట్లో లోపాలు ఉన్నాయి, ఈ విధంగా ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వాన్ని అడిగి నోటిఫికేషన్ల మీద స్టే ఇచ్చేది, లేదా నోటిఫికేషన్లను రద్దు చేసేది. ఒకవేళ నోటిఫికేషన్ల దశ దాటి పరీక్షలు నిర్వహించినారు కూడా. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు నిర్వహించినప్పుడు ఏం జరిగింది? క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయి. దాంతో నిరుద్యోగ యువతంతా రోడ్ల మీదకి వచ్చారు, ఆందోళనలు చేశారు, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దాంతో ఏమైంది? కోర్టులు జోక్యం చేసుకున్నాయి. పేపర్ లీకేజీ మీద దర్యాప్తులు జరిపాయి. లీకేజీ వాస్తవం అని తేలింది. వెంబటే పరీక్షలన్నింటినీ రద్దు చేసింది కోర్టు. ఇట్లా 9.5 సంవత్సరము బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి నోటిఫికేషన్ల జారీ లేదా పరీక్షల నిర్వహణ అంత గందరగోళంగా జరిగింది. అందువల్లనే 9.5 సంవత్సరంలో వాళ్ళు ఇస్తాము అని చెప్పినటువంటి ఉద్యోగాల భర్తీని చేయలేకపోయారు. దీని ఫలితంగా 2023 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగ సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఫామ్ అయి అందరూ బస్సులు వేసుకుని గ్రామాన తిరిగి బీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయాలను చాటి చెప్పారు. ఊరూరా తిరిగి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసింది. తాము 9.5 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతను పట్టించుకొని ఉద్యోగాల భర్తీ మీద శ్రద్ధ చూపకుండా మొత్తం వ్యవహారాన్ని గందరగోళంలో పడేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తోంది, బురద చల్లుతోంది. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, కాంగ్రెస్ హయాంలో కూడా అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. 2 ప్రభుత్వాలులోనూ నిరుద్యోగులు దగాబడ్డారన్నది ఎంతో కీలకమైనది వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే తొలుత టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆ తర్వాత గ్రూప్ 1 అన్నారు, గ్రూప్ 2 అన్నారు. ఎక్కడ కూడా పేపర్ లీకేజీలు కాలేదు, గందరగోళం కాలేదు, కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాలేదు, నిరుద్యోగులు ఎవరు కోర్టుగా కేసులు వేయలేదు. పరీక్షలు జరిగినాయి, ఇంటర్వ్యూలు జరిగినాయి, సజావుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. పిల్లల తల్లిదండ్రులను కూడా శిల్పకళా వేదికకో లేకపోతే ఇంకేదైనా స్టేడియంకో పిలిపించుకుని వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ పిల్లలకే
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన ఘటనలు అందరికీ తెలిసినవే. సో బీఆర్ఎస్ హయాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ హయాంలో ఉద్యోగ నియామకాలు ప్రక్రియ సజావుగా జరిగిందనే చెప్పాలి. మరి ఎందుకు అనుకున్నంతగా రేవంత్ రెడ్డి ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారంటే ఆర్థిక పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయింది. వేల మందిని ఉద్యోగాలు ఇచ్చినా, రేవంత్ రెడ్డి చెప్పినట్టు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళందరికీ మళ్ళీ ప్రతి నెల వందలు వేల కోట్ల రూపాయల జీతభత్యాల రూపంలో చెల్లించాలి. ఆ పరిస్థితి లేదు. పోనీ ఆ పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఏమైనా స్పష్టంగా ఆ విషయం చెబుతున్నారా? చెప్పటం లేదు. ఇక్కడ ప్రభుత్వంలో నిజాయితీ లోపించింది. ఉన్న విషయం చెప్పి ఆర్థిక పరిస్థితి ఇది కాబట్టి ఆర్థిక పరిస్థితిని అనుమతించిన మేరకే మేము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము అని చెప్పి ఉంటే సరిపోయేది. అయితే ఆ విషయం చెప్పటం లేదు. ఒకవైపేమో ధనిక ప్రభుత్వం అని చెప్తున్నాడు రేవంత్, ఇంకోవైపేమో ప్రతి నెల అప్పులు చేస్తా కానీ పూట గడవట్లేదని ఇంకోవైపు చెప్తున్నాడు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు, కానీ నోటిఫికేషన్లు ఏమో అనుకున్నంత వేగంగా రావటం లేదు. సో ఈ అన్నీ కూడా రెండు ప్రభుత్వాల మధ్య నిరుద్యోగులు మోసపోయారు, దగాబడ్డాము అని వాళ్ళు అనుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. సో ఇప్పుడు యువ సంగ్రామ సదస్సు తరువాతన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏం చేస్తుందనేది చూడాలి. థ్యాంక్ యూ.